బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఎన్టీపీసీ, హీరో మోటార్ కార్ప్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, ట్రెండ్, M&M, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, గత రెండు నెలలుగా చూస్తున్నట్లయితే మార్కెట్ లో కొద్ది గొప్ప సంశయం ఏర్పడినట్లు అనిపిస్తుంది. సో పైగా వస్తున్న వార్తల ప్రకారం భారత్ లో వృద్ధి రేటు కొద్దిగా మందగించినట్లుగాను, ఆ ప్రభావం 2025లో కూడా ఉండొచ్చు అని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో మన ఇన్వెస్టర్లకు మీరు చెప్పే మాట ఏంటంటారు? ఎలాంటి సలహా ఇస్తున్నారు? మొట్టమొదటి సంవత్సరం అయిపోతుంది కాబట్టి దాదాపుగా 3-4 years గా బాగా లాభాలు సంపాదించుకునే వాళ్ళు ఎక్కువ. ఈ సంవత్సరంలో దాదాపుగా లాస్ట్ 3-4 months లో కొద్దిగా లాభాలు కరిగిపోయి ఉండొచ్చు, కానీ పెట్టిన పెట్టుబడి కూడా కరిగిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి కంగారు పడిన అవసరం లేదు. ఒకటి. రెండవది, సెప్టెంబర్ క్వార్టర్ లో చూస్తే కనుక వృద్ధి రేటు మందగించింది అనుకోవటం కాదు, మందగించింది. ఎందుకంటే 5.4% వచ్చింది. కాకపోతే ఎప్పుడూ కూడా మిగతా దేశాలన్నీ అట్లా పెరగటానికే కష్టపడుతుంటే మనం 5.4% పెరగటం, ఆ తర్వాత మనకి డిసెంబర్ లో వచ్చినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ ఎస్టిమేట్లు చూస్తే దాదాపుగా 15% పెరగటం అనేది శుభ సూచికలు. అంటే ఎలా చూడాలంటే ఇప్పటి వరకు గడిచిన 4 years గా ఎవరైనా సరే డబ్బులు ఉంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెడతానంటే పెట్టుకుంటే లాభాలు వచ్చినాయి, ఈక్విటీలో పెడతానంటే లాభాలు వచ్చినాయి, ETF లో పెట్టుకుంటే కూడా లాభాలు వచ్చినాయి. అంటే ఏ మాత్రం అవగాహన లేకపోయినా అందరికీ లాభాలు వచ్చినాయి. కాబట్టి ఈక్విటీ మార్కెట్ లో నేను 20% సంపాదిస్తా, 24% సంపాదిస్తాను అనుకుని విర్రవీగిన వాళ్ళందరికీ కూడా కొద్ది గొప్ప శృంగభంగం కాక తప్పదు. రాబోయే రోజుల్లో మార్కెట్లు బాగుంటాయంటే మార్కెట్లు బాగుండకపోవడం పక్కన పెడితే మార్కెట్ లో ఎంపిక చేసుకునే షేర్లు మీరు కనుక కొద్ది గొప్ప సమయం ఖర్చు పెట్టి ఒక పెన్ను, పేపరు, క్యాలిక్యులేటర్ తీసుకుని చదివిన దాన్ని అనలైజ్ చేసుకోవటం, అనలైజ్ చేసిన దాని ప్రకారం ఒపీనియన్ ఫామ్ చేసుకోవటం, దాని ప్రకారం కొనుక్కోవటం అనేది చేసేటట్లయితే నెక్స్ట్ 2-3 years లో ఆ కోవకు చెందిన వాళ్ళకి లాభాలకి ఏమీ కొరవ ఉండదు. ఎవరికి నష్టం వస్తుంది అంటే అందరూ కూడా కేవలం గుడ్డిగా వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కనీస అవగాహన లేకుండా దూకితే మాత్రం ఖచ్చితంగా కొద్ది గొప్ప నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు 5.4% వచ్చిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే సెప్టెంబర్ క్వార్టర్ లో ప్రధానంగా చూడాల్సింది, డిసెంబర్ క్వార్టర్ లో కూడా మనం చూడవలసింది ఎలక్షన్లు ఉండటం మూలంగా సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టలేకపోయింది. మనం అంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పాము. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఈ కుంగుబాటు ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు బ్రహ్మాండంగా ఉన్నాయి, చేసిందల్లా ఖర్చు పెట్టడానికి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి చేయలేదు. ఇప్పుడు క్యాపెక్స్ మీద ఖర్చు పెడతారు. పైగా ఈ నెల అంటే నెక్స్ట్ డిసెంబర్ అయిపోతే జనవరి నెల ప్రీ బడ్జెట్ మంత్. ఈ ప్రీ బడ్జెట్ లో యాంటిసిపేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి పని ఏంటంటే ఏ ఇండస్ట్రీలో రెడ్ టేప్ అంటే కొద్ది గొప్ప గవర్నమెంట్ యొక్క ప్రమేయం వల్ల ఎందుకు ఇబ్బంది పడుతున్నారో చూసి వాళ్ళకి మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇద్దామని వాళ్ళని రివైవ్ చేసి గ్రోత్ మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని చూస్తున్నారు. ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండియాకి మార్గదర్శకం చేసేటువంటి దాదాపుగా CEA అంటే అతను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏం చెప్పారు, ఆ 5.4% అయితే ఒక్కసారి వచ్చినటువంటి పొరపాటు, అంటే అంతే తప్పితే దాని గురించి కంగారు పడక్కర్లేదు, 7% గ్రోత్ ఉంటుంది అన్నారు. అంటే ఈ క్వార్టర్ లో డిసెంబర్ క్వార్టర్ లోనే బాగానే ఉంటుంది, తర్వాత క్వార్టర్ లో కూడా బాగానే ఉంటుందని చెప్పారు. అందువల్ల మనం భయపడాలా అంటే భయపడక్కర్లా, కొద్దిగా సంయమనంతో జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏ షేర్లు ఉంచుకోవాలి అంటే ఇది నిజంగా ఒక రకంగా గోల్డెన్ ఛాన్స్ మనందరికీ. ఏ షేర్లు అయితే పెర్ఫార్మెన్స్ బాగాలేదో అవి వదిలించుకుని మంచి కంపెనీలు, రేట్లు పెరగనవే, ఏది రేట్లు పెరగలా ఈ మధ్య కాలంలో, కానీ రేట్లు పెరగని మంచి కంపెనీలో కనుక మనం మనీ మూవ్ చేసుకున్నట్లయితే మన యొక్క పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. అందువల్ల కంగారు పడవలసిన విషయం మాత్రం నా ఉద్దేశం ప్రకారం లేదు. అండ్ సార్, ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏ ఇండస్ట్రీలో అందులో ఏ షేర్లు ఇన్వెస్టర్లకు అందుబాటులో ధరలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రెసెంట్ మనం ఒక 3 ఇండస్ట్రీస్ కవర్ చేద్దాం సార్. సరే, అంటే ఇప్పుడు కూడా అండి మనం ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ అంటే అందరికీ తెలుసు, అంటే చాలా మంది మాట్లాడుతుంటారు. ఫార్మాస్యూటికల్స్ అందరూ మాట్లాడతారు, సాఫ్ట్వేర్ అందరూ మాట్లాడతారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ మాట్లాడతారు. అవి కాకుండా చాలా ఏవైనా మొత్తం మార్కెట్ లో 6,000 కంపెనీలు లిస్టెడ్ కంపెనీస్ ఉంటే అందులో ఈ కంపెనీలన్నీ కలిపి ఉన్నాయని చూస్తే చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల నేను వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అవి కాకుండా జనరల్ గా ప్రజలకి అంతగా అట్రాక్ట్ కానటువంటి ఇండస్ట్రీస్ లో ఏదైనా మంచి కంపెనీలు ఉన్నాయని చూడటం జరిగింది. 3-4 ఇండస్ట్రీలు మీరు అన్నారు కాబట్టి అలాగే చూద్దాం. మొట్టమొదటి నా స్క్రీన్ షేర్ చేసింది కనుక చూసినట్లయితే ఇందులో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నది ఏంటంటే ఏ కంపెనీలు లాభాలు పెంచుకున్నాయి లేదా లాభాల కన్నా కూడా రేట్లు బాగా తగ్గాయి అటువంటి కంపెనీలు తీసుకుని
అందులో ఏ కంపెనీలు ఇప్పుడు అనువుగా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకు? లాభాలు పెరుగుతూ ప్రైస్ కిను మార్కెట్ ప్రైస్ కిను ఫేర్ ప్రైస్ కి గ్యాప్ చూస్తే బాగా ఉన్న కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని చెప్తాం. అందువల్ల చూస్తే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో మొట్టమొదటి హ్యావెల్స్ ఇండియా కనుక చూసినట్లయితే స్క్రీన్ మీద ప్రాఫిట్ 19.17% పెరిగితే మార్కెట్ క్యాప్ కేవలం 21% పెరిగింది. ఎంత గ్యాప్ ఉంది ఇప్పుడు? 54% ఉంది. అలాగే ఏబీబీ అది కనుక చూసినట్లయితే 39.62 ప్రాఫిట్ పెరిగితే దాని యొక్క ప్రైస్ ఇప్పటి వరకు చూస్తే కనుక కేవలం 46.23% పెరిగింది. అందులో కూడా 46% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సుజ్లాన్, అది అందరికీ ఫేవరెట్ కంపెనీ, కొద్దిగా తక్కువ వాల్యూలో ఉంటుంది కాబట్టి 63 రూపాయల్లో ఉంటుంది కాబట్టి అందులో ఇంకా 44% ఉంది. ఇది ఖచ్చితంగా మంచిది. ఎందుకు మంచిది అని చెప్తున్నానంటే ఒకసారి ఈ కంపెనీలన్నీ కలిపి అంటే పవర్ జనరేషన్ ఎలక్ట్రిక్ లో ఉన్నటువంటి కంపెనీలు 2024 లో ఎంత బ్రహ్మాండంగా చూపించాయో చూస్తే మీరు గ్రాఫ్ లో చూపించినటువంటి ఆరెంజ్ కలర్ లో ఉన్న గ్రాఫ్ 24 మొదట్లో చూస్తే ప్రాఫిట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి. ఏకంగా మెట్లు ఎక్కినట్టుగా టకా ఎక్కి పైకి వచ్చింది చూడండి. అంటే ప్రైస్ ఏమో మొత్తం 50% ప్రాఫిట్ పెరిగితే మార్కెట్ క్యాప్ అన్ని కంపెనీలు కలిపి 56% పెరిగాయి. కాబట్టి ఇప్పుడు కూడా మార్కెట్ లో లాభాలు పెరుగుతుంటే ఇది ఎక్కువ పెరగాలి. అది అంత పెరగలేదు కాబట్టి దిస్ ఇండస్ట్రీ ఇస్ వన్ గుడ్ ఇండస్ట్రీ క్యాటగిరీ చూడొచ్చు. తర్వాత పవర్ జనరేషన్, భారతదేశం ఎప్పుడు పవర్ జనరేషన్ లో డెఫిసిట్ లోనే ఉంటుంది, ఇంకా కొన్ని రోజులు కూడా ఉంటుంది. అందులో ఉన్న కంపెనీలు చూస్తే టాప్ కంపెనీలు చూస్తే 5,000 కోట్ల కన్నా ఎక్కువనే చూస్తే ఇక్కడ మన ఎన్ఎల్సీ ఇండియా నెవెల్ లిగ్నైట్ ఒకప్పుడు బాగా పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు 25% ఈ కాలంలో కొద్దిగా ప్రాఫిట్ తగ్గిన మార్కెట్ క్యాప్ 4% తగ్గింది. ఇందులో ఉన్న నిక్షిప్తంగా ఉన్నటువంటి బోలెడన్ని అవకాశాలు చూసుకుంటే అందులో మన అంచనా ప్రకారం 65% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. సో 263 ఉన్నా కొనుక్కోవడానికి వీలుగా ఉంది. నెక్స్ట్ టారెంట్ పవర్ చూస్తే ప్రాఫిట్ 2.6%, మార్కెట్ క్యాప్ పెరిగింది, కొద్దిగా గొప్ప పుంజుకుంది ఇందులో, కానీ ఇందులో ఇంకా 49% ఉంది. అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చూస్తే ప్రాఫిట్ 23% పెరిగింది, అది కూడా ప్రైస్ కొద్దిగా పెరిగింది, కానీ ఇంకా 39.94. సో పవర్ జనరేషన్ లో కూడా మనకి గ్యారంటీగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ కనుక మీరు చూస్తే ఈ మధ్య కాలంలో పడిపోయి, ఈ మధ్య కాలంలో అంటే 1124 నుంచి చూస్తే మార్కెట్ ప్రైస్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం చూస్తే లాభాలేమో పెరిగినాయి చూడండి మే నుంచి చూస్తే, కానీ ప్రైస్ చూస్తే మాత్రం జనవరి 1 నుంచి చూస్తే పెరగలేదు మొత్తం ఇండస్ట్రీ మొత్తం కలిపి. అందువల్ల ఈ ఇండస్ట్రీలోకి చూపు రాక తప్పదు. అప్పుడు మార్కెట్ లీడర్స్ లో కొనుక్కోవడం తప్పదు, కొనుక్కోవడం కూడా గాయంగా జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి పెయింట్స్ అండ్ వార్నిష్ ఇండస్ట్రీస్, అంటే ఇందులో కూడా చూస్తే బెర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, ఎక్సో ఇండియా ఇవన్నీ కూడా 55-50% అంటే 50% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. కారణం క్రూడ్ ఆయిల్ పెరిగిందని మార్కెట్ లో రేట్లు విపరీతంగా కొట్టేశారు. దీనికైనా లాభాలు తగ్గాయా లేదా అని చూస్తుంటే మీకు ఇక్కడే కనపడుతుంది. బెల్జియన్ పెయింట్స్ చూస్తే 10% ప్రాఫిట్ పెరిగితే ప్రైస్ ఏమో 26% పడింది. ఏషియన్ పెయింట్స్ ఏమో 10% ప్రాఫిట్ తగ్గితే 33% ప్రైస్ పడిపోయింది. అలాగే ఆస్కో ఇండియా అయితేనేమో 9% ప్రాఫిట్ పెరిగితే 31% పెరిగింది, అది ఒక్కటే కొద్దిగా పెరిగింది. ఇక్కడ చూస్తే ప్రైస్ మనకు పడిపోయిన మాట కరెక్ట్ ప్రాఫిట్లు, కానీ ప్రాఫిట్ ఎంత పడిపోయినాయి 11% పడితే ప్రైసెస్ 30% పండి. అందువల్ల పెయింట్ ఇండస్ట్రీ సడన్ గా డిసప్పియర్ అవ్వదు. కాబట్టి ఇందులో కూడా ఈ 3 కంపెనీలు కొనుక్కోవడానికి నిర్విఘ్నంగా బాగున్నాయి. ఇన్వెస్టర్స్ ఇందులో కొనుక్కుంటే క్షేమంగా ఉంటారని నా అంచనా. అండ్ సార్ 2025 చివరిలో మన ఇన్వెస్టర్లకు వారి ట్రేడింగ్ పైన మీరు ఇచ్చే సలహా లేక సూచన ఏంటి సార్? ఒకటే గుర్తు, ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు మనకు వచ్చినటువంటిది అదృష్టం కలిసి వచ్చి అన్ని రాశులు కూడా అన్ని నక్షత్రాలు మనకు అనుకూలంగా పనిచేసాయి. కాబట్టి ఎవరు కొన్నా ఎక్కడ కొన్నా ఎంతలో కొన్నా కూడా లాభాలు వచ్చాయి. ఇక నుండి అలా రావడానికి అవకాశం దాదాపుగా లేదు. ఎందువలన అంటే మార్కెట్ లో ఉన్న షేర్ల ప్రైస్లు దాదాపుగా ఫుల్లీ ప్రైస్ అని ఇంటర్నేషనల్ గా అనలిస్టులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక అటువంటి అంచనాలు పక్కన పెట్టేసి మనం కొద్దిగా శ్రమ చేయాలి. శ్రమ చేసి కనుక సాధించగలిగిన పరిణామంగా వస్తుంది. ఎప్పుడైతే అందరి కళ్ళు మన మీద ఉంటాయో అన్డ్యూ ప్రైసింగ్ విపరీతమైన గ్యాప్ బాగా ఎక్కువ పెరిగిపోతే, డిఫెన్స్ రైల్వేస్ లాగా విపరీతంగా కనుక పెరిగిపోతే ఖచ్చితంగా అమ్మి వేయబడతాయి. ఎఫ్పిఎస్ గ్యారంటీగా అమ్ముకుంటారు. మనలాగాను మనలో ఉన్న రీటైల్ ఇన్వెస్టర్స్ లాగా కొనుక్కుంటాను ఉంచుకుంటాను కలకాలం ఉంచుకుంటాను అనే మాట ఎక్కువ మంది చేయరు. ఏ స్టాక్ అయినా విపరీతంగా కనుక పెరిగితే అమ్ముకోవటానికి ఖచ్చితంగా ముందుకొచ్చి ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరొక కంపెనీలు కొనుక్కుంటారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఈ సంవత్సరంలో వచ్చిన లాభాలు అందులో కనీసం సగమన నెక్స్ట్ 2-3 ఇయర్స్ పాటు సంపాదిస్తూ ఉండాలి అనుకుంటే మాత్రం కంపెనీలను స్టడీ చేయటం, కంపెనీల ఫండమెంటల్స్ చూడటం, మంచి కంపెనీల్లోనే మీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అంతేగాని అందరూ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా స్పెక్యులేటివ్ బబుల్లో ఉండే కంపెనీలో పెట్టుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదు. సో నా అంచనా ప్రకారం ఎనాలిసిస్ చేసి మంచి కంపెనీలు కొనుక్కుంటే మాత్రం 2025 విల్ బి డెఫినెట్లీ గుడ్ ఇయర్.
ఓకే సార్, గ్రామీణ భారతంలో మరి వినియోగం పెరిగినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో మరి ఆ వార్త నిజమైతే ఏ ఇండస్ట్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి అంటారు? అంటే అలాగే రాబోయే 3 నుంచి 6 నెలల కాలంలో ఏ ఇండస్ట్రీలు బాగా పుంజుకోవచ్చు అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు గ్రామీణ భారతం గురించి కనుక చెప్తారమ్మా, ఎప్పుడు కూడా మనకు తెలియాల్సింది ఏంటంటే ఎకానమీ కనుక తగ్గింది అంటే దానికి ప్రధానమైన కారణం మొత్తం మీద ఓవరాల్ గా యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఇండియన్స్ తగ్గితేనే జీడిపిలో గ్రోత్ అందజేస్తుంది. అది 5.4% ఉండదు, ఇప్పుడు 7% రావాలి అంటే ఈ క్వార్టర్ లో దాదాపుగా 7.5-8% దాకా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా వాళ్ళ అంచనా. ఎప్పుడు జరుగుతుంది అంటే విలేజెస్ లో ఉండేవాళ్ళు, గ్రామీణ భారతం అంటే పట్టణాల్లో ఉండేవాడు కాకుండా చిన్న చిన్న సిటీస్ లో, పెద్ద పెద్ద నగరాల్లో కాకుండా పట్టణాల్లో ఉన్న, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న, విలేజెస్ లో ఉన్నా కూడా వాళ్ళందరికీ సగటుగా సంపాదించుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ కన్సంప్షన్ తగ్గింది. పైగా ఇప్పుడు మీరు చూస్తే ప్రధానమంత్రి గారు ఒక పక్కన గొప్పగా చెప్తా దాదాపుగా 80 కోట్ల మందికి ఫ్రీగా రేషన్ ఇస్తున్నారు అంటే 80 కోట్ల మందికి రేషన్ ఇవ్వవలసి వచ్చింది అంటే ఆ దేశంలో పరిస్థితి బాగుందా అంటే కాదు. అది సంక్షేమం అని పేరు పెట్టండి, ఓట్లు కొనుక్కోవడానికి కానివ్వండి, వేరే కారణం కానివ్వండి. కోవిడ్ లో మొదలుపెట్టిన సంక్షేమం ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే ప్రజలలో కొనుగోలు శక్తి పెరగలేదు. కొనుగోలు శక్తి పెరగకపోవడానికి కారణం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవటం, సంపాదించుకునే అవకాశాలు లేకపోవటం. ఇప్పుడు ఎలక్షన్లు అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి కాబట్టి, సీన్ వెనక్కి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా నడుము బిగించక తప్పదు. అది ఆల్రెడీ చర్యలు చేపట్టింది. అందుకే రోడ్స్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే గవర్నమెంట్ చేయవలసింది ప్రభుత్వ ఆస్తులు ఏర్పాటు చేయాలి. ప్రజలు ఎప్పుడు కూడా ఉండవలసిన ప్రైవేట్ ఆస్తులకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడైతే క్యాపెక్స్ ప్రభుత్వం ఖర్చు పెడుతుందో ప్రైవేట్ సెక్టర్ లో కూడా పుంజుకోక తప్పదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తా 2 ప్రధాన ప్రోగ్రామ్ చెప్పాలి. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఫోకస్ ఒకటి, రెండవది దానిలో భాగంగా ఇంటర్న్షిప్స్ అంటే చిన్న చిన్న కంపెనీలకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మాకున్న 2-3 కంపెనీల్లో మాకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తరాలు వచ్చినాయి. మీ కంపెనీల్లో కనుక 15-20 మంది కన్నా ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటే మీరు ఒక ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలి, ఎవరికి ప్రొవైడ్ చేస్తారో మీ వివరాలు ఇవ్వండి అని అడిగారు. అంటే స్కిల్ డెవలప్మెంట్ కి వచ్చే చదువుకుని బయటకు వచ్చే క్యాండిడేట్స్ ని కుర్రవాళ్ళకి ఎంప్లాయబిలిటీ అంటే ఉద్యోగాలకు అర్హత రావాలి. క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు, ఉద్యోగానికి అర్హత రావాలి అంటే ప్రొడ్యూస్ చేయగలగాలి. అలాంటి అర్హత వచ్చేట్లుగా ఇంటర్న్షిప్ చేయటం, అది కూడా 1 కోటి మందికి చేస్తామంటున్నారు. ఇది జరిగితే దీని ఫలితాలు ఇవాళ విత్తనం వేస్తే రేపు పొద్దున చెట్టు ఎలాగా రాదో అలాగే ఇది కూడా కొద్ది సమయం పడుతుంది. కానీ ఇవాళ బిల్డ్ చేసినటువంటి మొమెంటం నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో విపరీతంగా మనకి పుంజుకోవడానికి అవకాశం వస్తుంది. అందువల్ల గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండి, ట్యాక్స్ కలెక్షన్స్ బాగానే ఉండి, అన్ని బాగున్నాయి. ఈ సమయంలో భయపడవలసిన అవసరం ఏం లేదు. ఇండస్ట్రీస్ లో ఏ ఇండస్ట్రీ కొనుక్కోవాలి అంటే గ్రామీణ భారతంలో వచ్చిన దాని మూలంగా మొట్టమొదట ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ పెరుగుతాయి. అంటే హిందుస్థాన్ లివర్ కానివ్వండి, డాబర్ కానివ్వండి, ఐటీసీ కానివ్వండి, అవన్నీ పెరుగుతాయి. అలాగే దాంతో పాటు ఆటోమొబైల్స్ పెరుగుతాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఎవరైతే రెఫ్రిజిరేటర్లు, అలాగే వాషింగ్ మెషిన్లు, మిక్సర్లు, గ్రైండర్లు తయారు చేసే వాళ్ళందరూ కూడా డిమాండ్ పెరుగుతుంది. తర్వాత ఆటోమొబైల్స్ లో కూడా 2 వీలర్స్ పెరుగుతుంది. గ్రామీణ భారతం పుంజుకుంటే పెరిగేది 2 వీలర్స్. అదే అర్బన్ పాపులేషన్ అంటే నగరాల్లో కనుక సగటు ఇన్కమ్ పెరిగితే వచ్చేదేమో కార్లకి. సో కాబట్టి ప్రస్తుతం మనం ఏం చెప్పొచ్చు, కారుల్లో కొద్దిగా దిగువ తరగతి ఉన్నాయి అంటే టాటా మోటార్స్ లాంటి కంపెనీలకు బాగుండొచ్చు, మహీంద్రాకి బాగుండొచ్చు. అంతేగాని పెద్ద పెద్ద బిఎండబ్ల్యూలను ఈ కంపెనీలకి డిమాండ్ పెరగకపోవచ్చు. ప్రస్తుతం రిచ్ అండ్ డివైడ్ గ్యాప్ పెరిగింది కాబట్టి పెద్దటికి వస్తున్నాయి. కానీ రాబోయే రోజుల్లో మాత్రం గ్రామీణ భారతం మూలంగా 2 వీలర్స్ కంపెనీలు, టీవీఎస్ ఒకటి, అలాగే మిగతా బజాజ్ ఆటో కానివ్వండి, ఈ కంపెనీలకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఎకానమీలో వచ్చినటువంటి రివైవల్, గవర్నమెంట్ పెట్టే ఖర్చుల మూలంగా ఫలితాలు 100కి 100 నా లెక్క ప్రకారం మార్చి క్వార్టర్లో వస్తాయి. మార్కెట్ లో నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోవటం, తగ్గిపోతాయని భయపడి వెళ్ళిపోయే వాళ్ళు తర్వాత చింతించక తప్పదు అని నా నమ్మకం. అండ్ సార్, ఈ బడ్జెట్ లో మధ్యతరగతి వర్గాలకి ఆదాయ పన్ను రాయితీలు వస్తాయని, అలాగే పన్ను విధింపుకి ఉన్న లిమిట్ ని కూడా పెంచుతారు అని ఎక్కువ మంది భావిస్తున్నారు. సో మరి అది నిజమయ్యే అవకాశం ఉందంటారు? ఒకవేళ నిజమైతే ఏ ఇండస్ట్రీలకి లేదా ఏ షేర్లకి అవకాశాలు మెరుగుపడతాయంటారు? ఇప్పుడు దాకా మనం మాట్లాడిన దానికి కంప్లీట్ గా భిన్నమైనటువంటి వర్గానికి వచ్చే అవకాశం. గ్రామీణ భారతంలో ఎవరు పన్ను చెల్లించాల్సిన అవసరం సామాన్యంగా ఉండదు. ఒకటి ఆదాయం ఎక్కువ ఉండదు, ఆదాయం ఎక్కువ ఉన్న అగ్రికల్చర్ ఇన్కమ్ కాబట్టి ట్యాక్స్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ట్యాక్స్ కట్టరు. మనం అందరూ ఆశిస్తున్నట్టు ప్రతి బడ్జెట్ ముందు ఈ ఆశలు రావటం, బడ్జెట్ వచ్చినాక నీరసం రావటం ఎన్నో బడ్జెట్లుగా చూస్తున్నాం. ఈ బడ్జెట్ లో కొత్తగా ఏమైనా వస్తుందా, అంత రెవల్యూషనరీగా చేస్తారా అంటే నా అంచనా ప్రకారం అంత రెవల్యూషనరీ చేసే అవకాశం ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర అంత వెసులుబాటు ఆమె దగ్గర ఉందని నాకు నమ్మకం లేదు. కాబట్టి అటువంటి ఆశలు పక్కన పెడితే కొద్దిగా గొప్ప రిలాక్సేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే భారతదేశం అనేది ఇప్పుడు ఎకానమీ కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ, మిగతా వాళ్ళేమో ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. చైనా కానివ్వండి, సౌత్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడతాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరిగితే బాగుపడతారు.
ఇండియాలో కన్సంప్షన్ పెరగాలి. కన్సంప్షన్ పెరగాలి అంటే ఆల్రెడీ గ్రామీణ భారతంలో కొద్ది గొప్ప రివైవల్ వచ్చిందని చెప్పాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాం, అర్బన్ పాపులేషన్ రావాలంటే వాళ్ళకి ఇన్కమ్ పెరగాలి లేదా ఖర్చు తగ్గాలి. ఖర్చు అంటే ప్రభుత్వం శాలరీ క్లాస్ దగ్గర నుంచి గోల్డ్ పీకేసినట్టుగా డబ్బులు లాక్కుని ఆ డబ్బులన్నీ కూడా సంక్షేమం మీద ఖర్చు పెడుతుంటే చాలా మంది కోపంగా ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి కనుక కొద్దిగా వెసులుబాటు ఇచ్చి కొద్దిగా కన్సెషన్ ఇస్తే డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరుగుతుంది. డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరిగితే ఆటోమేటిక్ గా అప్ స్కిల్లింగ్, ట్రావెల్, హాలిడేస్, అలాగే వైట్ గుడ్స్ కొనుక్కోవడానికి కానివ్వండి, కార్లు అప్గ్రేడ్ చేసుకోవడానికి కానివ్వండి, అంటే జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా కాస్మెటిక్స్ మీద ఖర్చు పెట్టాలన్నా, హాస్పిటల్ కేర్ చేసుకోవాలన్నా, ట్రావెల్ చేయాలన్నా అవి పెరుగుతాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విపరీతమైన కన్సెషన్ వస్తుందని నేను అనుకోను, ఆశపడటం లేదు. కానీ కొద్దిగా గొప్ప వెసులుబాటు వస్తుంది. ఒక క్యాపిటల్ గెయిన్స్ లాంటివి పొరపాటున కనుక ఇంకా పెంచారో మార్కెట్ మాత్రం విపరీతంగా దెబ్బతింటుంది. టెంపరీగా మాత్రం ఖచ్చితంగా సెట్ బ్యాక్ వస్తుంది. సో బడ్జెట్ అనేది ఒక రకంగా అంతకు ముందు బడ్జెట్ల కన్నా ఈ సంవత్సరంలో వచ్చే బడ్జెట్ క్రిటికల్ గా అందరం జాగ్రత్తగా చూడాలి. క్యాపిటల్ మార్కెట్ మీద దెబ్బ పడకుండా ఉంటే మనం ఊపిరి పీల్చుకునే అవకాశం